నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం అంబటి రాయుడు కొంత చర్చనీయాంశంగా మారుతున్నాడు. ఆయన చేస్తున్నటువంటి చర్యలు కొంత ప్రజల నుంచి నువ్వు ఇక మారవా అని అనిపించుకునే పరిస్థితి అంబటి రాయుడు తీసుకొచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంబటి రాయుడు ప్రవర్తన రాజకీయాల్లో అలా ఉంది అనేది వాళ్ళ ప్రజల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. ఎక్కడా నిలకడలేనటువంటి స్వభావంతో అందరి చేత అబ్బెబ్బే ఇక మారడు అంబటి రాయుడు అని అనిపించుకుంటున్నాడు అనేది ప్రజల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. కేవలం క్రికెట్లోనే కాదు, ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఇలాగే చేస్తున్నాడు అంబటి రాయుడు అనే విమర్శ వినిపిస్తోంది. రంజీ ఆడే టైంలో కూడా అంబటి రాయుడు బీసీసీఐకి ఎదురు తిరగడంతో ఆయనపై వేటు వేసింది. ఆ తర్వాత 2009లో బీసీసీఐకి క్షమాభిక్ష పెట్టడంతో మళ్ళీ దేశీవాళీ క్రికెట్లో కూడా ఆడటం మొదలుపెట్టాడు అంబటి రాయుడు. ఇక రంజీల్లో అతను మారని జట్టు లేదని చెప్పుకోవాలి. రాజకీయాలంటూ ఒకసారి అడ్జస్ట్ కాలేకపోతున్నానంటూ ఇంకోసారి ఇలా అనేక జట్లు మారుతూ వచ్చాడు అంబటి రాయుడు. ఇక 2001 నుంచి 2005 వరకు హైదరాబాద్ టీంకు కూడా అంబటి రాయుడు ఆడినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత ఆంధ్రాకు, ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్కు, మరోవైపు 2010 నుంచి 2016 వరకు బరోడాకు, తర్వాత విదర్భ తరఫున కూడా ఆడాడు. ఇలా ఆయనకు ఏమనిపిస్తే అది చేస్తూ ఎక్కడ నిలకడ లేకుండా అయోమయానికి గురయ్యాడు అని చెప్పుకోవాలి అంబటి రాయుడు విషయంలో. సో ఇక రాజకీయంగా తెరంగేట్రం చేశాడు. గత కొంతకాలంగా వైసీపీకి సంబంధించినటువంటి సపోర్ట్గా ఉన్నాడు, ప్రజల్లోకి వెళ్ళాడు. ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. రాజకీయాల్లో కూడా ఇలానే చేస్తున్నటువంటి పరిస్థితి. మొన్న జగన్ని ఆశయాలు నచ్చాయంటూ నా హీరో ఆయనే అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రజలకు సేవ చేయాలంటే అది జగన్ అడుగుజాడలని వెయ్యాలంటూ కూడా సినిమా డైలాగ్స్ చెప్పి జగన్ సమక్షంలో ఫ్యాన్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి. ఫ్యాన్స్ కూడా కొంత ఊహించినటువంటి విధంగా ఒక న్యూస్ చెప్పినటువంటి నేపథ్యం. ఇక రాయుడు చేరికతో వైసీపీ శ్రేణులతో పాటు జగన్ అభిమానులు సైతం కూడా కొంత సంబరపడ్డారు. అయితే ఆ సంబరం కాస్త కూడా లేకుండా కేవలం 10 రోజులు ముచ్చటగానే మిగిలిపోయిందని చెప్పుకోవాలి. 10 రోజులు గడవక ముందే వైసీపీకి రాజీనామా చేసినటువంటి అంబటి రాయుడు వైసీపీ నేతలకి, ఆ కార్యకర్తలకు షాక్ ఇచ్చి అదేమీ లేదంటూ కూడా మొదలుపెట్టాడు. అదే పని ఇవాళ రాజకీయాల్లో కూడా చేస్తున్నాడు. ఇక అదే క్రమంలో ఇప్పుడు రాజకీయాలకు కూడా వెళ్ళాలని అనుకోవడం లేదంటూ కొంత టైం తీసుకుంటా అంటూ కూడా సోషల్ మీడియా వేదిక ద్వారానే చెప్పుకొచ్చాడు. సరే పోనీలే, క్రికెట్లోనైనా రాణిస్తాడు కదా ఆయన మళ్ళీ అభిమానులతో పాటు రాష్ట్ర ప్రజలకు కూడా అని కొంతమంది అనుకునేటువంటి తరంలో మరొకసారి ఊహించినటువంటి విధంగా అధిష్టానానికి ఇతని మధ్య ఎక్కడ చెడిందో తెలియదు కానీ, లేదంటే నిజంగానే క్రికెట్ కోసం రాజకీయాలు వద్దనుకుంటున్నాడో ఏమోలే కానీ అని అనుకున్నారు అందరూ కూడా. అయితే ఈ నేపథ్యంలోనే జనసేన అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్తో కలిసి అందరికీ షాక్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ కలవడంతో ఇక రాయుడు విషయంలో ప్రజలంతా కూడా ఒకటే ఫిక్స్ అయిపోయారు. అదేంటి అంటూ కూడా వైసీపీకి టికెట్ ఇవ్వనందుకు బయటికి వచ్చాడు. ఇప్పుడు జనసేన టికెట్ ఇస్తే మళ్ళీ ఆ హామీ ఇచ్చినందుకు గాను కొంత జనసేనలోకి చేరబోయే ప్రయత్నం చేస్తున్నాడు అంటూ కూడా కొంత ఆ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. మరోవైపు మంగళగిరి పార్టీ ఆఫీస్లో కూడా ఆయన పవన్ కళ్యాణ్తో భేటీ అయిన తర్వాత అంబటి రాయుడు పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చాడు. జనసేనలో చేరుతున్నారన్న అనుమానాలకు లేవనెత్తాయి. అయినప్పటికీ కూడా ఈ భేటీ ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని కాదని అంబటి రాయుడు చెప్పడం కొంత ఆసక్తికరంగా చెప్పుకోవచ్చు. సో ఇక రాజకీయంగా చూస్తే అంబటి రాయుడు కాస్త కొంత కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కావడం, మరోవైపు ఆయన జనసేనలో చేరితే పార్టీకి మరింత లాభం చేకూరుతుందంటూ కూడా కొంత భావించినట్టుగా కూడా చెప్తున్నారు. అంతకు ముందు వైసీపీ కండువా కప్పుకున్నటువంటి రాయుడు మరి వైసీపీ తరఫున గుంటూరు ఎంపీ టికెట్ ఆశించారని సమాచారం ఉంది. అయితే సీటు దక్కకపోవడంతో రాయుడు అసంతృప్తితో వ్యక్తం చేస్తూ పార్టీకి గుడ్ బై చెప్పారంటూ కూడా రాజకీయ వర్గాల్లో కొంత హాట్ టాపిక్గా అవుతుంది. ఇక గత ఐపీఎల్లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో తరఫున ఆడినటువంటి అంబటి రాయుడు సీజన్ ముగియగానే ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత ఏపీ రాజకీయాల్లో కూడా యాక్టివ్ అయ్యాడని చెప్పుకోవాలి. సో ఇక వైసీపీకి మద్దతుగా అనేక కామెంట్స్ చేశాడు. గుంటూరు జిల్లాలో పలు నియోజకవర్గాల్లో కూడా పర్యటించారు. కానీ ఏపీ ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఆడుదామాంధ్ర కార్యక్రమానికి కూడా అంబటి రాయుడు మద్దతుగా వివరించాడు. ఇంతలోనే రాజీనామా అంటూ కూడా ఒక పెద్ద బాంబే పేల్చాడని చెప్పుకోవాలి. సో ప్రజలకు సేవ చేయాలంటే కేవలం రాజకీయాలే కాదు, ఎన్నో రకాలుగా కూడా సేవ చేయొచ్చు, అంతే తప్ప రాజకీయాలకి అనేది కూడా తప్ప అంత పెద్దదేం కాదంటూ కూడా చెప్తున్నారు. ఇక మరి జనసేనతోనైనా చివరి వరకు ఎన్నికల వరకు ఉంటాడా, లేదంటే కనుక ఎన్నికలు పూర్తి కాగానే మ్యాచ్ ఉందని చెప్పి బాయ్ బాయ్ జనసేనకు చెప్తాడని మాత్రం వెయిట్ చేసి చూడాలి. అయినప్పటికీ కూడా కొంత ఆయన జనసేనలో చేరినప్పటికీ కూడా కొంత జనసేన సిద్ధాంతాలు నచ్చినాయి నాకు అంటూ కూడా అంబటి రాయుడు ప్రకటించడం కొంత మరింత సంచలనంగా మారింది. మొత్తం మీద మరి రాజకీయాల్లో కొనసాగుతాడా, లేదంటే నిజంగానే మ్యాచ్ కోసం అటువైపుగా మలుతాడని మాత్రం వెయిట్ చేసి చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. మొత్తం మీద అంబటి రాయుడు వ్యవహారంలో మీకు నచ్చినటువంటి మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #యూ.